గారు సార్తో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, ప్రస్తుతం మళ్ళీ పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా ఇరాన్ పరస్పర దాడులతో అక్కడ యుద్ధ జ్వాలలు అయితే రగులుతున్నట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం అక్కడ ఏ విధంగా ఉంది సార్ పరిస్థితి? ఎస్ అండి, ఇప్పుడు గల్ఫ్ రీజన్లో మధ్య ఆసియాలో మనకి ఎలా ఉందంటే భయంకరమైన యుద్ధం, అంటే రెండవ యుద్ధం ఇరాన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వార్ 2.0 స్టార్ట్ అయ్యింది. ఇది పీక్, అంటే పరాకాష్ఠకి చేరిపోయింది. ఇటు ఇరాన్ ఇటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పరస్పర దాడులతో ఎంటైర్ గల్ఫ్ రీజన్ ఒక యుద్ధ జ్వాల రగిలిపోతుంది. ఇది అంతకు ముందు జరిగిన ఫిబ్రవరి 28 నుంచి ఏప్రిల్ 8 వరకు జరిగిన ఆల్మోస్ట్ 42 డేస్ వారి కంటే అత్యంత ప్రమాదకరంగా ఉంది. అంటే ఏంటి, ఈ శాంతి ఒప్పందం, ఈ యొక్క సీజ్ ఫైర్ అనుకుంటూ రెండు దేశాలు యుద్ధానికి ఎంతటి దారుణంగా అవి మళ్ళీ ఆయుధాలు పాఠవంతో వ్యూహంతో కొత్త కొత్త వ్యూహాలతో యుద్ధం మొదలైందో మనకు కనపడుతుంది. అత్యంత దారుణంగా అటాక్ జరుగుతుంది. ఇటు ట్రంప్ కానీ ఇటు ఇరానియన్ IRGC కానీ ఏ మాత్రం ఒకరికొకరు మాట వినడం లేదు. అసలు శాంతి ఒప్పందం, ఈవెన్ ట్రాక్ టు డిప్లొమసీ పీస్ డిస్కషన్స్ కూడా ఆగిపోయినాయి అన్నట్టు డౌట్ వస్తుంది అక్కడ. ఎందుకంటే తాడో పేడో తేల్చుకుందాం, నువ్వా నేనా అన్నట్టే అక్కడ యుద్ధం జరుగుతుంది. మొట్టమొదటి చెప్పాలంటే జూలై 7వ తారీఖున ఇరాన్ ఈ హర్మూజ్ స్ట్రైట్లో 3 ఫారిన్ ట్యాంకర్స్ని, జపనీస్ ట్యాంకర్స్ని వాటిని అటాక్ చేయడం, తర్వాత ఇంకొక ట్యాంకర్ని అటాక్ చేయడంతో వెంటనే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దాన్ని నెపంగా తీసుకుని ఇరాన్ మీద US సెంట్రల్ కమాండ్ భయానకమైన దాడులు చేస్తుందండి. ఈ 2 రోజులుగా ఈ దాడులు కొనసాగుతున్నాయి. మొట్టమొదటిగా జూలై 7th అటాక్ తర్వాత వెంటనే 107 టార్గెట్లను అని చెప్పింది. కానీ గత 48 గంటల్లో అది ఎంతటి దారుణమైన, అంటే ట్రంప్ ఏంటంటే విధ్వంసకాండ, ఇంకా ఇరాన్ని బూడిద చేసేద్దామన్నంత కసితో ఈ ట్రంప్ దళాలు US సెంట్రల్ కమాండ్ అటాక్ చేస్తుంది. ముఖ్యంగా మనం చూడాలంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అటాక్లు ఏంటంటే ఈ యొక్క పోర్ట్ సిటీస్ అయిన బందర్ అబ్బాసు, తర్వాత చాబహార్, ఇండియా నిర్మిస్తున్న చాబహార్ పోర్టుని, సిరజ్ పోర్టుల్ని అటాక్ చేస్తుంది. తర్వాత క్వెష్మ్ ఐలాండ్ని, కార్గ్ ఐలాండ్ని, లునాక్ ఐలాండ్ని అటాక్ చేసింది. ఇక్కడ ఇరాన్ ఏంటంటే మిసైలు, డ్రోన్ ఫ్యాక్టరీలు ఉన్నాయనే నెపంతో అక్కడ అటాక్ చేస్తుంది. తర్వాత హర్మూజ్ స్ట్రైట్ సెంట్రల్ హెడ్ క్వార్టర్ ఉన్న ఈ క్వెష్మ్ ఐలాండ్, ఈ యొక్క బందర్ అబ్బాస్ సిటీని అటాక్ చేస్తుంది. తద్వారా హర్మూజ్ స్ట్రైట్ని ఎంటైర్ నేను కంట్రోల్ చేయాలనే ఒక కసితో US అక్కడ అటాక్ చేస్తుంది. ఇక్కడతో ఆగలేదు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏంటంటే అక్కడ రాజధాని టెహరాను, ఇంకా ఇంటర్నల్ సిటీస్ మీదే కాకుండా ముఖ్యంగా అమెరికా ఏం చేసేది ఏంటంటే ఇరాన్ యొక్క న్యూక్లియర్ రియాక్టర్ సిటీల్ని అటాక్ చేస్తుంది. ముఖ్యంగా ఈ బుషెహారు, ఫోర్డో, తర్వాత నార్డిక్, అరాక్ లాంటి సిటీస్ని అటాక్ చేస్తుంది అనమాట. ఇక్కడ న్యూక్లియర్ రియాక్టర్ ఈసారి ఇంకా పేలిపోతాయి అన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ సీజ్ ఫైర్ తర్వాత కూడా ఇరాన్ ఏంటంటే అంతకుముందు ఇజ్రాయెల్ దాడిలో నష్టపోయిన ఈ న్యూక్లియర్ రియాక్టర్ని మళ్ళా పునర్నిర్మిస్తుంది అనేది అక్కడ అర్థమైంది. కాబట్టి ఈ న్యూక్లియర్ రియాక్టర్లు మొత్తం భస్మీపటలం చేయడానికి US పూనుకుంది అన్నట్టు భయానకమైన దాడులు జరుగుతుందన్నమాట. అందుకనే ఇది ఇక్కడ ఇరాన్ ఏంటంటే న్యూక్లియర్ ఎమర్జెన్సీ ప్రకటించినట్టు తెలుస్తుంది. ఇంతవరకు ఎటువంటి రేడియేషన్ అక్కడ లీక్ అయినట్టు మనకు తెలియడంలే. కానీ ఎంతో కొంత రేడియేషన్ లీక్ అవ్వకుండా జరగదు. ఎందుకంటే న్యూక్లియర్ రియాక్టర్లు, ముఖ్యంగా బుషెహార్ అనేది హైలీ యాక్టివ్ న్యూక్లియర్ రియాక్టర్, అది రష్యా నిర్మించింది. ఒకవేళ బుషెహార్లో ప్రమాదం జరిగితే అది నాట్ ఓన్లీ ఇరాన్ క్యాపిటల్లో టెహరాన్ చాలా దూరం ఉంటుందండి, కానీ ఈ ఖతారు, ఈ మనామా సిటీలు, తర్వాత మనకి UAEలో ఉన్న మస్కట్, ఈ క్యాపిటల్లో కువైట్లో ఎక్కువ నాశనం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి బుషెహార్ అనేది ఎంటైర్ గల్ఫ్ని భస్మీపటలం చేసేంత శక్తివంతమైన న్యూక్లియర్ రియాక్టర్. బట్ దాని మీద పరిస్థితి ఏంటో మనకి ఇంకా అర్థం అవడంలే. రేడియేషన్ ఏమాత్రం లీక్ అయినట్టు మనకి ఇంతవరకు ఎటువంటి సమాచారం అక్కడ రాలే. కానీ US ఏంటంటే చాలా విధ్వంసకాండ సృష్టిస్తుంది అనేది అక్కడ అర్థమవుతుంది. ఇప్పటికీ IRGC ప్రకటించింది 30 మంది సైనికులు చనిపోయారు, 200-300 మంది గాయపడ్డారు US చేసిన దాడుల్లో అని. కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దాడులు ఎలా ఉన్నాయంటే కేవలం నైట్ చేసేదంతా, అంతకుముందు ఎక్కువ అటాకులు. కానీ ఇప్పుడు పగటి పూట కూడా అటాకులు చేస్తుందంటే US ఎంత ప్రిపేర్ అయిందో మనకు అర్థమవుతుంది. US ఏంటంటే దాంతోపాటు US ఏంటంటే నేవల్ బ్లాకేడ్ అనేది ఒకటి మళ్ళీ పునర్ప్రారంభించింది. ఇది ఒకటి. తర్వాత మరి దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ ఏంటంటే విపత్కరంగా, అంటే 107 రోజులు అంతకు ముందు జరిగిన యుద్ధానికంటే అతి బీభత్సమైన అటాక్ ఇప్పుడు ఇజ్రాయెల్ మీద జరిపినట్టు తెలుస్తుంది. కొన్ని డజన్ల యొక్క ఖుర్రం షాహారు, ఖైబర్ షేకెన్ లాంటి ఫత్తా 2 లాంటి హైపర్సోనిక్ మిసైల్స్తో, కొన్ని అధునాతనమైన డ్రోన్లతో అక్కడ ఇజ్రాయెల్ని అటాక్ చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ జెరూసలేం, హైఫా, అత్యంత పెద్ద పోర్ట్ సిటీ అయిన హైఫా, వీటి మీద ఎక్కువ అటాక్ చేసింది. ముఖ్యంగా జెరూసలేం ఈ ప్రాంతాల్లో కూడా.
మొత్తం అంతకు ముందు యుద్ధం లాగానే ఇప్పుడు ఇజ్రాయెల్ అంతా సైరన్లో ప్రజలు బంకర్లో వెళ్ళి పడుకోవడం ఇవన్నీ కూడా మనకి ఇజ్రాయెల్లో కనిపిస్తుంది. ఇదేంటంటే ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అంటూ అంతకుముందు ఇరాన్ చేసిన దాడుల కొనసాగింపుగా ఇంకా యుద్ధంలో 35, 36, 37 వేవ్స్ మేము ప్రయోగిస్తున్నామని అది ప్రయోగించింది. ఇజ్రాయెల్ అయితే ఐరన్ డ్రోమ్ని, తర్వాత ఈ యొక్క డేవిడ్ స్లింగ్ లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లో మళ్ళీ అది యాక్టివేట్ చేసి పెట్టింది. కానీ దాన్ని దూసుకుంటూ ఈ కర్రం షోహర్, ఫత్తా 2 మిసైల్స్ని ఇజ్రాయెల్లో కొన్ని బిల్డింగ్లు తాకినట్టు తెలుస్తుంది. ఇజ్రాయెల్ అంతా ఒక రకమైన అల్లకొల్లోలమైన ప్రదేశంగా మారిపోయింది. అంతకు ముందు జరిగిన దాడి కంటే భయంకరమైన దాడినే ఇరాన్ చేసిందనమాట. అంటే ఈసారి రెండవసారి యుద్ధం ఎంత తీవ్రంగా ఉండబోతుందో ఇరాన్ దాని ద్వారా సూచించేసింది అనమాట. కానీ ఇజ్రాయెల్ ఏమంటుందంటే ఇంకొకసారి దాడి జరిగితే నేను కూడా ప్రతిస్పందించవలసి వస్తే భయానకమైన, అంటే ఈ రాత్రికో ఎప్పుడో ఇజ్రాయెల్ కూడా ఇరాన్ మీద దాడి చేసే అవకాశాలు అక్కడ పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటే ఇరాన్ ఇజ్రాయెల్ మీదే కాకుండా మొత్తం ఎంటైర్ గల్ఫ్ రీజియన్లో ఉన్న ముఖ్యంగా ఈ అమెరికా 5th ఫ్లీట్ నేవల్ హెడ్ క్వార్టర్ ఉండే బహ్రైన్ మీద దాడి అనేది అత్యంత భయంకరమైన దాడి చేసింది. దీంతో పాటు ఈ యొక్క కువైట్లో అటాక్ జరిగింది. బహ్రైన్తో పాటు ఈ ఖతార్లో కూడా UAE, తర్వాత సౌదీ అరేబియాలో ఉన్న ఎయిర్ బేస్లు, అమెరికా ఎయిర్ బేస్ల మీద దాడి జరిగింది. ముఖ్యంగా జోర్డాన్లో పేట్రాయిట్ థర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఉన్న జోర్డాన్ కూడా అది ఇరాన్ అటాక్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో ఏంటంటే భయంకరమైన గదరు, ఖైబర్ షేకెల్ లాంటి మిసైల్స్ ఉపయోగించింది. ఈ డ్రోన్ అమెరికా కూల్చడానికి ప్రయత్నించినా కానీ చాలా డ్రోన్లు వెళ్ళి వాటిని కామికోజ్ లాంటి డ్రోన్లు వాటిని తాకడం జరిగింది. కాబట్టి అక్కడ విధ్వంసం అనేది జరిగింది. అమెరికా సైన్యం ఎంతమంది చనిపోయారు అనేది ఇంకా మనకి ఎటువంటి సమాచారం రాలే. దీంతోపాటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏం చేసిందంటే అంతకుముందు శాంతి ఒప్పందంలో భాగంగా ఈ నేవల్ బ్లాకేడ్ను తొలగించింది. మళ్ళీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక 20 షిప్పులతో మళ్ళీ నేవల్ బ్లాకేడ్ చేసింది. ఇరాన్ పోర్ట్ నుంచి ఎటువంటి ఆయిల్ని వెళ్ళడం. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా ఏం చేసింది, హర్ముజ్ స్ట్రైట్ని క్లోజ్ చేస్తున్నాం, ఇంకా ఆయిల్ వెళ్ళొద్దు, వెళితే మేము పేల్చవలసి వస్తని అది కూడా ప్రకటించడం జరిగింది. ఇది ఘోరంగా జరుగుతుందన్నమాట. ఇటు ఇరాను, ఇటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇజ్రాయెల్ ఇంకా అంతగా అటాకుల్లో పాల్గొనలే, కానీ గల్ఫ్ దేశాలు వణకడం అనేది మనకు కనపడుతుంది. కానీ ఇదే సమయంలో ట్రంప్ ఒక రకంగా యుద్ధం చేస్తూనే ఆయన ఒక అల్టిమేటం ఇచ్చాడు. 1 వీక్ లోపు ఇరాన్ మళ్ళీ డిస్కషన్ టేబుల్ దగ్గరికి రాకపోతే శాంతి చర్చలకి తర్వాత నేను ఏంటంటే ఒక లెవెల్లో దాన్ని అటాక్ చేస్తాను. ఇరాన్లో ముఖ్యంగా సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిన బ్రిడ్జ్లు, తర్వాత రోడ్లని, రైల్వే లైన్లు పేల్చేస్తా మొట్టమొదటి రోజు. తర్వాత రోజు ఏం చేస్తానంటే విద్యుత్ కేంద్రాలను అటాక్ చేస్తాను, తర్వాత ప్రభుత్వ కార్యాలయం. ఈ విధంగా ఇరాన్ని సర్వనాశనం చేసి పెడతాను, పీస్ డిస్కషన్ రాపోతాను. అసలు పీస్ డిస్కషన్స్ ఆపేసిందే డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ దాని ప్రతిగా ఇరాన్ కూడా మాకు ఇంకా శాంతి చర్చలు సంబంధం లేని బయటకు వచ్చిన ఆల్మోస్ట్ శాంతి చర్చలంతా తుక్కు అయినట్టు తెలుస్తుంది. మొత్తం శాంతి చర్చలు ఆగిపోయాయి, ఎవరి ప్రతినిధులు వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ ఇలాంటి సందర్భంలో యుద్ధం చేస్తూనే శాంతి చర్చలన్నీ ట్రంప్ మాట్లాడడం అంటే అది హేతుబద్ధంగా దౌత్యం కాదు అనేది ఇక్కడ అర్థమవుతుంది. దీనికి ప్రతిగా ఇరాన్ చెప్తుంది, నువ్వు వాళ్ళ అలాగే అటాక్ చేస్తే ఎంటైర్ గల్ఫ్ రీజన్లో ఉన్న అణు రియాక్టర్లు, డీసిలినేషన్ ప్లాంట్స్ను ఈ సౌదీ అరేబియా, బహ్రైన్, ఖతార్, ఇక్కడ అరేబియన్ పెనిన్సులా నుంచి ఇజ్రాయెల్, జోర్డాన్ ఈ ప్రాంతంలో ఉన్న అమెరికా ఎయిర్ బేస్లే కాదు మొత్తం డీసిలినేషన్ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను అటాక్ చేస్తే ఎయిర్పోర్ట్లతో సహా అనుకుంటూ ఇరాన్ చెప్తుంది. ఇప్పటికే ఈ యుద్ధం ఎంత తారాస్థాయి అంటే మొట్టమొదటి ఫస్ట్ ఫేజ్లో జరిగిన యుద్ధం కంటే ఈ యుద్ధం దీర్ఘకాలిక యుద్ధంగా దారుణంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇరాన్ ప్రాక్సీస్ అయిన ఈ హిజ్బుల్లా, హమాసు, తర్వాత హెజ్బుల్లా ఈ వీళ్ళంతా ఈ యుద్ధ రంగంలోకి వచ్చేసారు. కాబట్టి ఒక భయానకమైన యుద్ధానికి తెరదించినట్టయింది. ఎంతటి దారుణం అంటే శాంతి పేరు చెప్తూ యుద్ధాన్ని ఇంకా చేయలేని పరిస్థితిలో కూడా ఈ మారిన పరిస్థితుల్లో యుద్ధానికి వచ్చింది. మరి యుద్ధం ఎందుకు జరుగుతుందంటే అనవసరంగా ట్రంప్ శాంతి ఒప్పందాన్ని వెంటనే కుదుర్చుకోకుండా దాన్ని సుదీర్ఘంగా పొడిగించడం, తర్వాత ఇరాన్ కూడా దాన్ని పొడిగించి చేసుకోవడం, ఈ మధ్యవర్తి అయిన పాకిస్తాన్ కూడా కాపట నాటకం వల్ల ఈ శాంతి ఒప్పందం కుదరాల్సిన సమయంలో కుదరలేదు. ఈ లోపు ఆయితుల్లా అలీ ఖైమోని యొక్క ఖననంతో పీపుల్ కూడా సపోర్ట్ చేయడం. సో మారిన పరిస్థితుల్లో యుద్ధం చేయాల్సిన పరిస్థితి అక్కడ వచ్చింది. ముఖ్యంగా మళ్ళీ రెండోసారి యుద్ధం జరగడం అంటే అది ట్రంప్ యొక్క కపట నీతిగా మనం చెప్పుకోవచ్చు. రైట్ సార్. అయితే ఇటు ఇరాన్ విషయంలో